వెంకటేశ్వర గారికి సంబంధించి అత్యంత విలువైన మీ సమాచారాన్ని మీ సత్సంగం ద్వారా భక్తులు తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇంకోటి విశేషం ఏంటంటే ఈరోజు గుంటుపల్లి వాస్తవ్యులు శ్రీ గట్టి నాగేశ్వరరావు గారు, ఝాన్సీరాణి గారు వస్తున్నారు. ఝాన్సీరాణి గారు గుంటుపల్లి అతి దగ్గరైనప్పటికీ ఇక్కడ గురువేలు 11వ సంవత్సరం మార్చికి 6, 7, 8, 13 సంవత్సరాలు పూర్తవుతుంది. దేవదేవుడు సకల లోకేశ్వరుడు ఈ ఎవరిలోనే ఒక గొప్ప అవధూత సార్వభౌముడు మన తండ్రి వెంకటేశ్వరుడు గారు. ఆమెకు ఈ తెల్లవారుజామున స్వామివారి ప్రత్యక్షమై, అమ్మ ఒకసారి మన గొల్లపూడి గుడికి రాకూడదు అని చెప్పి అంతర్ధానం అయ్యారు అని ఆ తల్లి మాటల్లోనే తెలుసుకున్నాం అన్నారండి. నాకు ఈ స్వామి గురించి ఏమీ తెలియదు. నాకు ఈరోజు ఆయన స్వప్నంలో కనిపించారు. ఈరోజు నేను ఈ గురించి చాలా ఆనందపడ్డాను. చెప్పండి. స్వామి తనకు కావలసిన ఆత్మీయ భక్తులు మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా త్రికరణ శుద్ధిగా స్వామిని నమ్మి మన సమస్య ఏదైనా ఉంటే శ్రీ స్వామి వారికి నివేదించండి. తక్షణమే పరిష్కార మార్గాన్ని ఇవ్వగలిగిన సర్వ సమర్థ సద్గురు సవ్య చేసి త్రికాలికులైన దేవదేవుడి గురించి మనం ఎంత తక్కువగా చెప్పగలమో అంత ఎక్కువగా ఫలితాన్ని పొందగలము. ఆ దేవదేవుల దేవతలు అదమ్మ స్వామివారు సశరీరంగా గౌరవుడి ఆ క్షేత్రంగా సమాధిగా మహాసమాధి సజీవ సమాధి రూపంలో ఉన్న దైవకులు అక్కడికి వెళ్ళి ఎంత అనారోగ్యం ఉన్నా, ఎన్ని కష్టములున్నా ఆ ప్రదక్షిణ చేస్తూ స్వామికి నివేదించిన అతి శీఘ్రమే పరిష్కారం దొరుకుతుంది. మరి ఇవాళ అన్నదాతలు శ్రీ ఎర్రవెల్లి సాయిరామ్ గారు, పద్మజ దంపతులు, అలాగే సమీర వాణి సమీర అందులో అమ్మగారు వచ్చారు. సాయిరామ్ గారు వచ్చినట్టుంది. ఒకసారి వారిని పైకి రావాల్సిందిగా కోరుతూ శ్రీ వెంకటేశ్వర గారి యొక్క కృప ఉండాలని ప్రార్థిస్తూ, వారు స్వామివారి దగ్గర ఒక సంకల్పం చేశారు. ఏమిటంటే, 3 నెలల పాటు 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 3 నెలల పాటు
అది నెరవేరిన తర్వాత దేవదేవుడు సకల లోకేశ్వరుడు అవధూత సార్వభౌముడు లోకేత జనరక్షకుడు పరిమళ మూర్తి మానవాళి కోసం తప్పించే ఒక మహనీయ చక్రవర్తి ఆ దేవదేవుని శుభాశిష్యులు వారి మాటలోనే మనం వారికి జరిగిన ఆ శుభాశిష్యులు ఏమిటో విధామా రెడ్డి సార్. చిన్న పాప మ్యారేజ్ విషయమే కొంచెం 2 years నుంచి చాలా ఆతృత పడ్డాము. అయితే స్వామి గారికి నిర్మించిన తర్వాత కొంచెం మాకు శీఘ్రమే అన్ని జరిగాయి. సో తొందరగా మ్యారేజ్ కుదిరింది. మార్చ్లో మ్యారేజ్ ఫిక్స్ అయింది హైదరాబాద్. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి శుభవార్తలు ఆ దేవదేవుని దైవంలో ఇంటూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నేను స్వామి దగ్గర కూర్చున్నప్పుడు చేతులు జోడించి ఊరిన హస్తాలతో ఓ దేవాది దేవ, ఓ సర్వేశ్వర స్వామి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలు పరిష్కారము ఇవ్వగలిగిన సర్వ సమర్థులు స్వామి, మీ ద్వారా కూడా నేను మంచి జరుగుతుందయ్యా స్వామి దగ్గరికి రండి అని భక్తులకు మీ ద్వారా అప్రోచ్ చేస్తున్నాను. మీరు వారి సమస్యను పరిష్కారం ఇచ్చిన ఏదో అతిశీఘ్రంగా వారు వెళ్ళి వందలాది మంది బంధువులకు, మిత్రులకు, సన్నిహితులకు రండి రండి, మన కోర్టులు తెచ్చే పుణ్య బంగారం కులయున్న అద్భుత లీలల ఓ దివ్య క్షేత్రం బల్వపూడి గ్రామంలో కొలువై ఉన్నారు అని స్వామి వారికి అర్థం చేస్తుంటారు. నా మొదటి మాట అదే. అలా భక్తులు కూడా వాళ్ళు జరిగిన విశేషాలు చెప్తూ ఉంటే అసలు నా మనస్సు పులకించిపోతూ ఉంటుంది. అది వెంకటేశ్వర నమ్మిన వారికి కొన్ని బంగారమై ఆ స్వామి వారు. ఇప్పుడు మన అక్షర స్వామి వారు మన గురువారం సాయం సమయమున కార్తీక మాసము పూర్తవుతున్న సందర్భంగా బయట చూసారా అద్భుతంగా దీపోత్సవం అంగరంగ వైభవంగా అశేష జనవాహిని అందరూ దీపాలు వెలిగిస్తుంటే సాక్షాత్ ఆనందపుత్రుడు కొలువై స్వామి ఆధ్వర్యంలో ఆ శుభాశీస్సులు అందిస్తూ ఉన్నట్టుండింది. మరో వైకుంఠ ధామలాగా వెలుస్తున్నట్టు ఈ బలగముడి దివ్యక్షేత్రం బల్లపూడి లాగా బలగముడి బలగముడి ఎలా వెలుగైతుంది బంగారమైందో మన బల్లపూడి దివ్యక్షేత్రం కూడా భవిష్యత్తులో ప్రజల యొక్క కష్ట సకాలను తెచ్చే దేవదేవుడిగా కొలువై ఉన్న వెంకటేశ్వర వారి శుభాశీస్సులు అందిస్తూ ఇప్పుడు మన అక్షరేశ్వర వారిని 1-2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతూ మన గురువు గారు శేష వస్త్రాన్ని ఇచ్చే సత్కరించవలసిందిగా కోరుతూ ఓం నారాయణ ఆది నారాయణ. రాబో రోజుల్లో వచ్చే నెల 31వ తారీఖు పుష్యమాసం నాడు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవస్థానం నందు సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరగబోతున్నది కాబట్టి లభ్య చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం నారాయణ ఆది నారాయణ. ఆ యొక్క పూజా కార్యక్రమానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా దేవస్థానం వారి సమకూరుస్తారు కనుక భక్తులు గమనించి వారి యొక్క గోత్రనామాన్ని రాయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం నారాయణ ఆది నారాయణ. మీరు డిసెంబర్ 30వ తేదీ మా సోదరుడు రత్నం గారిని కలిసి తగిన వివరాలు తీసుకుని ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా కుటుంబ సమేతంగా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతూ ఆ రోజు అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది మా దేవస్థానంలో.
కల్లో ఇచ్చినట్టుగా వారికి కూడా అవకాశం స్వామివారు ఇస్తుంటారు మన గురువు గారు లాగే. भगवान श्री 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 बलूर वेंकटेश्वर तंत्र महाराज की जय. నేను అసలు ఇవాళ ఇక్కడికి వస్తానని అనుకోలేదండి. కిందసారి కార్తీక పౌర్ణమి రోజున బలూరు వెంకటేశ్వర తండ్రికి వెళ్ళాను. 108 ప్రదక్షిణాలు చేసి 108 కొబ్బరికాయలు వేసుకున్నాను. అందులో స్వామివారు తప్పున పడుతున్నట్టు స్వామివారి ఫోటో పడింది. మళ్ళీ డేట్ల ప్రకారం ఇవాళ నా పుట్టినరోజండి రానని చెప్పాను నేను. కానీ ఇంట్లో పూజ చేసుకుంటుంటే 2-3 సార్లు స్వామి బాబు ఇవాళ నా పుట్టినరోజు, కిందసారి నేను గొల్లమూడిలో ఉన్నాను, గొల్లమూడి రమ్మని చాలాసార్లు పిలిచారు. రవి గారు రంగయ్య గారు కూడా పొద్దున్న ఫోన్ చేశారండి. నేను రాలేదని చెప్పేశాను. కానీ స్వామివారి పూజలో 2-3 సార్లు అయ్యో రాలేకపోయాను అనుకున్నప్పుడు అలా బాబావారి దగ్గర నుంచి పువ్వు పడింది, వెంకటేశ్వర వారి దగ్గర నుంచి కూడా, ఇద్దరి దగ్గర నుంచి కూడా వాళ్ళకి పెట్టిన పూలు కింద పడ్డాయండి. దాంట్లో ఆయన ఆజ్ఞగా నేను ఓపిక చేసుకుని ఇవాళ నా పుట్టినరోజండి స్వామి దర్శనం చేసుకుందామని వచ్చాను. అసలు నేను ఒక్క వెంకటేశ్వర వారి గౌరవుడు తప్ప నేను ఎక్కడికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదండి. ఇంట్లోనే పారాయణలు 40 ఏళ్ళ నుంచి స్వామివారి అద్భుతాలు చాలా చాలా ఉన్నాయండి. బాగా జరుపు చేసింది. లేకపోతే స్వామివారి చాలా చాలా చెప్పేదాన్ని మీ అందరికీ కూడా. నేను ఎప్పటి నుంచినో ఈ వెంకటేశ్వర గారిని 40 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. ఎప్పుడు బాధపడేదాన్ని, స్వామి ఈ అద్భుతాలని నాకేనా, నాతోనే అంతరించుకోవాలా, నేను ఎంత ఇంట్లో మాటలతో నా అనుభవాలని ఒక పుస్తకం రాసుకుంటున్నా. ఇది నా ఇంటి వరకే ఉంటుంది, భక్తులందరికీ తెలియాలన్నది నాయన నా కోరిక. నువ్వు మరి దాన్ని ఎలా సరి చేస్తావు స్వామి అనుకుంటే స్వామి గారు రవిగారిని చూపించారు. మాకు అనుకోకుండా చాలా అద్భుతంగా ఆయన ద్వారా ఈ 40 సంవత్సరాలు నాకు అద్భుతాలని యూట్యూబ్ ద్వారా బయటకు వస్తున్నాయండి. నా ఆనందానికి అంతలేదు. ఇంకా స్వామివారు అయిపోయినాయి, ఆయన మార్చాలి అనడానికి లేదండి, అనంతం. అసలు ఎంత చెప్పినా అయిపోయి మొన్న కూడా మీకు పెట్టారు. దాంట్లో ఏం చెప్పాలా అనుకుంటుంటే స్వామి చరిత్ర పారాయణ చేస్తుంటే మీరు అందరూ వినే ఉంటారు. దాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర తండ్రి గుర్తు చేశారండి నాకు. అది మాత్రం చాలా ఎన్ని ఎపిసోడ్లలోకి వెళ్ళా చాలా అద్భుతమైనది. స్వామివారు తనంత తానుగా నాకు చెప్పి గుర్తు చేసి ఎపిసోడ్లో పెట్టించుకున్న అద్భుతమైందండి రవి గారి ద్వారా. ఇది చాలా చాలా చేశారు స్వామివారు. నేను ఓనారాయణ ఆదినారాయణ పుస్తకాలు 108 పుస్తకాలండి. ఒక్కొక్క నామం 1008. అలాంటివి 3 108 రాసి ప్రతి 108 1 కిలో ఆవు నెయ్యి తెప్పించడం, గొల్లమూడి వెంకటేశ్వర గారిలో వేయడం, అలా ఒక్కొక్క 108కి 1 సంవత్సరం పట్టేదండి. అలా 3 108లు వేసుకుంటూ గొల్లమూడిలో వెంకటేశ్వర గారి దగ్గర ఇది ఆయన చెప్పి పెట్టించుకునే ఎపిసోడ్ మొన్న వెంకటేశ్వర వారి చరిత్ర పారాయణలో చివరి అధ్యాయంలో స్వామివారికి నాయన 8 పుస్తకాలు 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాలకి నేను తీసుకొని చేస్తున్నాను, ఇవన్నీ నిజంగా నీకు చేరతాయా తండ్రి అని పిచ్చి సంతోషము ఆయన పట్ల, ఇవన్నీ నిజంగా నీకు చెందుతాయా అన్న నా ప్రశ్న. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత గురు చరిత్ర రోజుకొకసారి 108 పారాయణ చేస్తున్నప్పుడు స్వామివారు నాకు దర్శనమిచ్చి, అమ్మ లోపల నువ్వు అడిగావు ఈ పుస్తకాలు నాకు చెందుతాయని, ఇదిగో తల్లి చూడమని పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుల పాదాల కింద మెట్లు, ఆ మెట్లు దిగంగానే ఒక గది, ఇది శ్రీపాద వల్లభుల్ని కన్న చూడమ్మా, ఇది ఆ తల్లి ఈ పుస్తకాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడు తల్లి అని వెంకటేశ్వర తల్లి నాకు చూపించారండి. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యాలండి. నా స్వామి సన్నిధానంలో చెప్తున్నాను. నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ 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 గొల్లమూడి వెంకటేశ్వర తండ్రి మహారాజ్ కి అమ్మలందరూ చక్కగా అందరూ వింటున్నారు. మీ మాటలు సాక్షాత్తు శ్రీ స్వామివారే కల్పిస్తున్నారా అని అమ్మవారే మాట్లాడుతున్నట్టుగా నాకైతే అనిపించింది. చాలా సంతోషం. ముందు
మీరు ఈ క్షేత్రానికి వచ్చి చక్కటి సత్సంగాలు చేయడం